Welcome to the great debate. రోజులోని ఈరోజు కూడా కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార పర్వం ఊపందుకుంటుంది. పోటాపోటీగా పార్టీ నేతలు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలపై సీఎం జగన్ తాజాగా మరోసారి అంటే టీడీపీ అధినేత చంద్రబాబుని ఆ పార్టీని విమర్శిస్తూనే కాంగ్రెస్ బీజేపీలు కూడా తనదైన శైలిలో స్పందించారు, విమర్శలు గుర్తించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ అంటూ కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. అట్ ది సేమ్ టైం హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇస్తానంటూ హోదాను మంట కలిపిందంటూ బీజేపీపై కూడా విమర్శలు చేశారు. రైట్, వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలో నిజం లేదా అంటే రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో కానీ లేదంటే రావాల్సిన ఏవైతే ఉన్నాయో విభజన చట్టం ప్రకారం వాటిని రావటం వెనక అంటే అవి రాకపోవటం వెనక ఆ రెండు పార్టీల పాత్ర లేదా, హోదా రాకపోవడం వెనక వైసీపీ అలసత్వం కూడా లేదు. ఎందుకంటే ఇదే ప్రత్యేక హోదా కోసం చాలా స్ట్రాంగ్గా గతంలో 2014-19 మధ్య పోరాడినటువంటి వైసీపీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేదనే వాదనలు బలంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఎప్పుడు పట్టినా కూడా ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేసింది జగనే అంటూ చంద్రబాబు విమర్శలు చేస్తారంటే ఈరోజు జరిగిన ప్రజాగలం సభలో పర్టికులర్గా రావులపాలెం సభలో ఆయన వైసీపీ సర్కార్పై దూషణల పర్వం దిగారు. ఫ్యాన్ రేఖలను ఓడగొట్టాలని, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కొనసాగించబోతున్నాం. నిజానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాల విషయంలో ఏ పార్టీలు అలసత్వం ప్రదర్శించాయి, ఏ పార్టీలు పట్టినట్టుకు వివరించాయి, ఎవరి బాధ్యత ఎంత అనే దానిపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. రైట్, డిబేట్లో మనతో పాటుగా పార్టిసిపేట్ చేసిన వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి రజనీ, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా, రైతు ఉద్యమ నేత తిరుపతిరావు కూడా జాయిన్ అవుతారు. రైట్, ముందుగా డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు పూతలపట్టు మేమెంతే సిద్ధం సభలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎన్నికలు జగన్కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతూ ఉన్నా. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు. వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. రైట్, అది పార్టీల విపక్షాలన్నీ కూడా ఏకమై ఒకరిని ఎదుర్కోలేక మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి ఎన్నికల్లో అని చాలా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, రావులపాలెం కొత్తపేట ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేటలోని రావులపాలెంలో చంద్రబాబు ప్రజాగలం నిర్వహించారు. అక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం వ్యాఖ్యలు చేశారు అనేది ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నిన్నే చూశారు తమ్ముళ్ళు, కొత్త డ్రామా. పేదలు, వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. దాంట్లో ఆ రాజీ లేదు. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. 5,000 రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్లకు 50,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా
తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 1,26,000 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో 45 మంది ఉంటారు పెన్షన్దారులు. ఆవరేజ్ని ఇస్తే దినానికి 20 మందికి ఇస్తే 2 రోజుల్లో పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది. కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి. బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకొని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? నేను అడుగుతున్నా ఇక్కడుండే చీఫ్ సెక్రటరీని, అదే మరి అధికార యంత్రాంగాన్ని, మీకు బాధ్యత లేదా అని నిలదీస్తున్నా. డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి రైట్. అది రావులపాలెం ప్రజాగలం సభలో పర్టికులర్గా గత అంశాలను కూడా ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని, అదే వైసీపీని ప్రభుత్వం లీడ్ చేస్తున్నటువంటి వైఎస్ జగన్ని పై విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటు ముందుగా నారాయణ రెడ్డి గారు, నమస్కారం అన్న. మీ పార్టీ అధినేత చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పర్టికులర్గా అఫ్కోర్స్ టీడీపీ అధినేతని, టీడీపీని రెగ్యులర్గా తిడుతూనే ఉంటారు. బట్ ఈరోజు కాంగ్రెస్ బీజేపీపై కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారని, అట్ ది సేమ్ టైం బీజేపీనేమో బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా లేకుండా చేసింది, ఇస్తా అని చెప్పేసి లేకుండా చేసింది అని చాలా బలంగా చెప్తున్నారు. కానీ హోదా తీసుకురాకపోవడంలో ఖచ్చితంగా మీ పార్టీ కూడా ప్రధానంగా ఉందేమనేది చాలామంది వాదన. ఎందుకంటే మీ పార్టీ అధినేత చాలా బలంగా చెప్పారు 2019 ఎన్నికల ముందు, గెలిపించేస్తే తీసుకొస్తాను, పోరాటం చేస్తాను, మెడలు వంచుతానని. అవునా కాదా? ఇవన్నీ నిజమా కాదా? ఒకటన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ సభలో కూడా అసత్యాలు పలకవలసిన పని లేదు. ఒకసారి మేము ఏదైనా ఒక కమిట్మెంట్ ఇస్తే, అది నవరత్నాలు అవనివ్వండి, వాట్ ఎవర్ మేబీ ఏదైతే అవనివ్వండి, మేము ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చామంటే ఆ కమిట్మెంట్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఈరోజు దగ్గరికి 5,25,00,000 ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉంటే వారందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత గల నాయకుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఈ భారతదేశంలో మిగతా 28 రాష్ట్రాల్లో కరోనాని కారణంగా చూపించి అనేక సంక్షేమ పథకాలని ఆపేసే మిగతా రాష్ట్రాలు, కానీ ఎట్టి సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపడం కానీ కరోనా సాకుగా చూపించడం కానీ చెయ్యని ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలకందరూ కూడా విశ్వాసం ఉంది. 2014 నుంచి 2019 వరకు 600 పైబడి హామీలు ఇచ్చి పట్టుమని 10 హామీలు కూడా పూర్తి చేయలేకపోయాడు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి మేము 151 సీట్లు సంపాదించడానికి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ యొక్క పరిపాలనలో డొల్లతనం, ఇచ్చిన మాట తప్పడం, ఇవన్నీ కూడా వెరసి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ సుగమనం చేశారు. ఇక ఏదైతే బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయో 2014లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేయడంలో 2 జాతీయ పార్టీలు కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడి ఈ రాష్ట్రాన్ని విభజన చేశాయి. విభజన చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చిరునామా లేకుండా గల్లంతైపోయిన పరిస్థితి ఉంది. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఏదైతే ఎన్డీఏ పరిపాలన చేసిందో ఆ ఎన్డీఏ సమయంలో ఏవైతే మనకి విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిని బీజేపీ చూపించింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 10 కాదు 15 సంవత్సరాలు ఏమని అడగడం జరిగింది. అలాంటి ప్రత్యేక హోదాను తొంగలోకి తొక్కడం జరిగింది. ఆ ప్రత్యేక హోదా గురించి మనం వంచనపై గర్జన అని ఒక ప్రోగ్రాం ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని చేసి ప్రత్యేక హోదా యొక్క ఆ యొక్క ప్రత్యేకత ఏంటి, దానివల్ల రాష్ట్రానికి జరిగే మేలేంటి కూడా సాధారణ జనాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో తీసుకెళ్ళగలిగాం. కానీ దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో కావలసిన దానికంటే అబ్సల్యూట్ మెజారిటీ బీజేపీకి రావడం,
మన యొక్క ఈ యొక్క ఏదైతే ప్రాంతీయ పార్టీల యొక్క హవా లేకపోవడం, మనం ఎట్టి సమయంలో కూడా వాళ్ళ మెడలోంచి మనం నారాయణ రెడ్డి గారు అంతేకాకుండా నారాయణ రెడ్డి గారు ఇవ్వలేదు, బీజేపీ హోదాని మంట కలిపింది, ఇవ్వలేదు, మోసం చేసిందని చాలా బలంగా ఇప్పుడు చెప్తున్నటువంటి జగన్ గారు 2019 నుంచి ఆల్మోస్ట్ 23 వరకు ఇదే ప్రెషర్, ఇదే ఒత్తిడి ఎందుకు తీసుకురాలేకపోయారు బీజేపీ అధిష్టానం మీద? అన్న, మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక విభజన హామీల మీద అనేక సార్లు గౌరవ మోడీ గారి మీద ఒక ప్రెజర్ తేవడం, ఒక ఒత్తిడి తేవడం జరిగింది. ఈయన వెళ్ళిన ప్రతిసారి కూడా తన ఎజెండాలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3, 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామని అన్నారో వాటి గురించి మాట్లాడడం, అలాగే ఏవైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్నాయో, ఏదైతే రెవెన్యూ లోటు మనకు ఉందో ఆ రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఏదైతే నిధులు ఇస్తామన్నామో, అలాగే 2014 నుంచి 2019 మధ్య కాలంలో తెలంగాణకు మనం ఏవైతే కరెంట్ ఇచ్చామో దానికి కావాల్సిన మనకి ఫైనాన్స్ గా మనకు సపోర్ట్ చేయవలసిన అవసరం తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అన్నిటి మీద కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం, మన ఆర్థిక లోటు ఉంది, మనకి ద్రవ్య లోటు ఉంది, మనకి రెవెన్యూ లోటు ఉంది. అలాంటి లోటు పరిస్థితుల్లో 2014 నుంచి 2019 వరకు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారో ఆ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం 2019 మనకు అప్పు చెప్పేటప్పటికి ఆంధ్ర రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 27% అప్పుల్ని చేసి చూపించి ఆ అప్పులతో ఆంధ్రప్రదేశ్ ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా 2.5 సంవత్సరాల కాలం కోవిడ్ లో బారిన పడి ఈ ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ గా ఎన్నుకోవడమే కాకుండా నారాయణ రెడ్డి గారు, సో మీరు అడిగారు కాబట్టి మీరు అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు, వదిలేశారు, అంతేనా? లేదన్నా, మేము ఈ రోజుకి కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తాం. ప్రత్యేక హోదా గురించి మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం మీద మేము ఇవ్వాల్సినంత ప్రెజర్ మేము ఇస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఆ ఢిల్లీ పర్యటనలో ప్రతి ఎజెండాలో మొదటి పాయింటే ప్రత్యేక హోదా. కానీ ప్రత్యేక హోదా అనే దాని మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే 2017 సంవత్సరంలోనే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగింది. అందుకే ఈ యొక్క గౌరవ మోడీ గారు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంకం, ఇది ప్రత్యేక హోదా మీద మేము డిస్కస్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజ్ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఎవరైనా అత్తగారు మగ కుర్రాడు పుడతానంటే ఆడపిల్ల పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ గొప్పది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్యాకేజీ తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరిగింది, కమిషన్లు వస్తాయి. ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నారాయణ రెడ్డి గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ ఒక మాట ముగించేస్తానన్న. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగాను అభివృద్ధి చెంది వెనుకబడింది, అలాగే పారిశ్రామికంగాను జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల ఎంతో కొంత అభివృద్ధి చెందింది. కానీ ఇంకా గొప్ప అభివృద్ధి సాధించుండేది. ఎందుకు అభివృద్ధి సాధించుండేది అంటే 2017-16లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకోకుండా ప్రత్యేక హోదా కావాలని గట్టిగా పట్టుకుని ఉంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఉండేది. పారిశ్రామికంగా ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయి ఉండేది. ప్రధాన కారకుడు ఎవడంటే ఈ లోపాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు. మీ పార్టీ ప్రధానంగా జగన్ ఆరోపించిన ప్రధాన విమర్శ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించింది, ఏపీకి న్యాయం చేయకుండా ఒక అనైతికంగా విభజించింది. సో అటువంటి పార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదు అనేది వైసీపీ వాదన, పర్టికులర్గా ఆ పార్టీ లీడ్ చేస్తున్నటువంటి జగన్ వాదన. దీంట్లో ఈ కామెంట్ పైన మీ పార్టీ స్పందన ఏంటి? వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు వైసీపీ నాయకులు సోదరు నారాయణ రెడ్డి గారు, అలాగే జనసేన నాయకురాలు సోదరి రజనీ గారు, అలాగే మిగతా ప్యానల్ సభ్యులు బీజేపీ నాయకులు, మరొక వెంకట గారు, మిగతా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, బీఆర్కే న్యూస్ వీక్షకులందరికీ శుభరాత్రి. ఈరోజు అన్న నారాయణ రెడ్డి గారు మరి జగన్ గారి కంటే కూడా చాలా గొప్పగా ఆయన ఈరోజు మాట్లాడారు. మేము మాట కట్టుబడి ఉంటాం, క్రెడిబిలిటీ మా ఇంటి అడ్రస్, మాట తత్వం మడవం చెప్పం అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. చాలా సంతోషం. ఈరోజు పట్టగాల్చి నెత్తినేసిన చందంగా ఈరోజు వైసీపీ నాయకుల్ని రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మమ్మల్ని ఇంకా విమర్శించడం అనేది చాలా దురదృష్టకరం. ఇది సమంజసం కాదని నేను మీ ద్వారా తెలియజేస్తాను.
రాష్ట్ర విభజన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా లెటర్లు ఇచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉంది. బీజేపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ కానీ అందరూ కూడా ఉత్తరాలు ఇచ్చి రాష్ట్ర విభజనకు మేము సన్నద్ధం, మేమందరం మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ఉత్తరాలు ఇచ్చి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర విభజనలో విలన్లాగా మమ్మల్ని చూపిస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వైసీపీ నాయకులు అది నాలుక లేకపోతే తాటి మట్టం నాకైతే అర్థం కాదు. వాళ్ళ ఉత్తరాలు ఇచ్చారా లేదా చెప్పమనండి వాళ్ళ నాయకుడిని. ఈరోజు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ కారణం అని చెప్పి అంటా ఉన్నారు. చూపించమనండి వాళ్ళు ఉత్తరం ఇచ్చారో లేదో, వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడారో లేదో. ఎందుకంటే ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ ని విధంగా ఇప్పటికి కూడా మమ్మల్ని దూషించడం న్యాయమా అని చెప్పి సైదా గారు వాళ్ళు కూడా విభజించడానికి తప్పుపట్టలేదు, విభజించిన విధానాన్ని తప్పుపడుతున్నారు. సైదా గారు ఏమండి, విభజించడం విధానం తప్పు ఎక్కడ? ఏం జరిగింది తప్పు? ఎలా జరుగుతాయి? పార్లమెంట్ హౌస్ లో ఎలా జరుగుతాయి? ఒక తీర్మానం జరిగేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినవి. అందరూ కూడా అన్ని పార్టీలు డిస్కస్ చేసిన తర్వాత తీర్మానం ప్రవేశపెట్టి రాష్ట్ర విభజన. ఎందుకంటే ఒకటి మీరు ఆలోచించాలా వెంకట గారు, 67 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ ఉద్యమం, దాదాపు 12,000 మంది యువకులు బలిదానాలు చేసినటువంటి పరిస్థితి. అది ఒక ప్రాంతీయ వాదం. తప్పనిసరి పరిస్థితులలో పిల్లలు, యువకులు పిట్టల్లా రాలిపోతా ఉంటే ఆ రోజు కేంద్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేక అందరి సలహాలు తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో అన్నదమ్ముల్లాగా ఇడిపోవటమే న్యాయమైనటువంటి ఉద్దేశంతో ఒక పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాన్ని తప్ప మరొకటి కాదు. అది చేయటం వల్ల మేము నష్టపోతామని కూడా తెలుసు. తెలంగాణలో నష్టపోయాం, ఇటు ఆంధ్రాలో నష్టపోయాం. అయినా యువకులు బలిదానాలను ఆపాలా, ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలా అనేటువంటి ధ్యేయంతో ఆ రోజు రాష్ట్ర విభజన చేశాం. మీరు ఆలోచించిన దీంట్లో మా స్వార్థం ఏమైనా ఉందా? మేమన్నా బాపుకొని తిన్నామా? 2 రాష్ట్రాల్లో మేము ఇప్పటికీ కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. అయినా ఈ తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలా, ఈ యువకులు బలిదానాలు ఆపాలా అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర విభజన చేశాం. అందరి సహకారంతో మేము ఒంటెత్తుకోకూడదు పోలా. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఆ రోజు బీజేపీ నాయకులు మీరు చూశారు పార్లమెంట్ లో. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు హౌస్ లో, మరి ఆయన ఉపరాష్ట్రపతి, ఆ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన మాట్లాడాడు, మీరు గమనించారు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆ రోజు మరి స్వర్గీయ ఒక బీజేపీ నాయకురాలు ఉన్నారు, పేరు గుర్తురాలు, ఆమె కూడా మాట్లాడారు. ఆ చిన్నక్కన కాదు, పెద్దక్కన కాదు, ఈ చిన్నక్కన కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ తీర్మానాలు చూసాం. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా మరి వరంగల్లో జరిగినటువంటి సభలో కానివ్వండి, మరొక దాంట్లో కానివ్వండి, చంద్రబాబు గారు మాట్లాడుతూ మేము తెలంగాణ విడిపోవడానికి మేము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు మనం చూస్తా ఉంటే ఆయనకి పరిస్థితి అర్థమైపోయింది. రాష్ట్రంలో పరిస్థితి, ఆయనకి ఈ రాష్ట్ర ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారనేటువంటి అంశం చాలా స్పష్టంగా ఈరోజు గోచరిస్తా ఉంది. ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో అర్థం అవుతా ఉంది. వాళ్ళ శాసనసభ్యుల మీద, స్థానిక నాయకుల మీద ఈ రోజు ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నారో అర్థమైపోయి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక డిప్రెషన్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా తెలుగుదేశాన్ని, జనసేనని విమర్శించేటువంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే రేపు మా షర్మిలమ్మ కడపలో పోటీ చేయబోతా ఉంది, వాళ్ళ బండారం బయట పెట్టబోతా ఉంది. నిన్ననే ఇడుపులపాయలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఘాట్ దగ్గర ఆమె ప్రమాణం చేసి చెప్పింది, నేను ఈ హత్య రాజకీయాలను ఎదిరిస్తాను, నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా, ఈ యొక్క దుర్మార్గుల పాలనకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా అని చెప్పి ఆ మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి గమనించాలా. ఆమె ఒక రాజకీయ నాయకురాలాగా మాట్లాడాల, ఒక మానవత్వం మూర్తి విహించినటువంటి వ్యక్తిలాగా ఈ హత్య రాజకీయాలను తుదుముట్టుకోవాలనే ఉద్దేశంతో మరి కుటుంబ బంధాలు కూడా న్యాయం కోసం ఆ పోరాటం చేస్తున్న విషయం మీకు తెలుసు.
ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మన నారాయణ రెడ్డి లాంటి సోదరులు మాట్లాడుతున్నారు. ఇది ప్రకటనలో కారణం ఇది తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పి Right, ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రైట్. మాలకొండయ్య గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్నమాట, దానికి హోదా కోసం రాష్ట్రానికి కావాలన్నమాట నిజం కాదా? మీరు మీ పార్టీ అప్పుడే అగ్రనేతలు పోరాటం చేశారు, పార్లమెంట్లో పోరాటం చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఇటువంటి పరిస్థితిని వైసీపీ అధినేత జగన్తో ఈ మాట ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది మాలకొండయ్య గారు? వెంకట్ గారు, ముందుగా మీకు డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను, అందరి పేర్లు నోట్ చేసుకోలేదు. సైదా గారు, మేక్ యువర్ పాయింట్. మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మన నారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. వారు మాట్లాడేటువంటి విషయాలు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఏం మాట్లాడుతున్నారనేది మరి వాస్తవం చెప్పాలంటే వైసీపీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి 2-3 నెలల తేడాలు పూర్తి చేసుకుంటున్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళకి ప్రజల మీద నమ్మకం లేదా, లేకపోతే ఓడిపోతా ఉన్న భయంతో మాట్లాడుతున్నారేమో అనిపించింది. కరోనాలో వారు మొదటిగా మాట్లాడుతున్నాడు, కరోనా గురించి మాట్లాడారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, నారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారికి కూడా దీనికి రెస్పాండ్ అయినా సంతోషపడతాను. ఆంధ్రప్రదేశ్లో కరోనాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఖర్చు పెట్టుకోకుండా పూర్తిగా వైసీపీ నాయకులు ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసి పడుకోండి, కరోనా తగ్గిపోతుంది, అదేం పెద్ద జబ్బు కాదని చెప్పి వారు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు ప్రజలందరినీ గంట కొట్టించి, చప్పట్లు కొట్టించి, దీపాలు వెలిగించి వారి గుండె భయాన్ని పక్కన పెట్టి కరోనా నుంచి రక్షించిన నారాయణ రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నారాయణ రెడ్డి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నేను హోదా గురించి అడిగాను. మీరు ఎందుకు బ్యాక్ స్టెప్ ఎందుకు వేయాల్సి వచ్చింది? అప్పుడు ఇస్తా అని చెప్పి తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత అక్కడికే వస్తున్నాను. వెంకట్ గారు అంటే వెంకట్ గారు మర్చిపోయిన విషయం గుర్తు చేయడం కోసం వచ్చాను నేను. ఇవాళ మీరు ఇందాక అడిగినటువంటి విషయం ప్రత్యేక వాదా. అసలు ప్రత్యేక వాదా అంటే వెంకట్ గారు ఆ ఫైల్ చదివారు? అసలు ప్రత్యేక వాదాలో ఏంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రత్యేక వాద వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ యొక్క ఫైల్ తీసి చదివినట్లయితే నేను చెప్తాను వెంకట్ గారికి. ఇంకా పెద్దలు కూడా కొంతమంది ఈ విషయంలో కొంత ఓపిక పట్టి వినాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక వాదాకి ఇందాక కాంగ్రెస్ పెద్దలు సైదా గారు చెప్పినట్టుగా పార్లమెంట్లో డిస్కస్ చేసినప్పుడు దాన్ని కొన్ని అమెండ్మెంట్లు చేసి మళ్ళీ పార్లమెంట్కి తీసుకురమ్మంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్కి తెచ్చే ఓపిక లేక రాజ్యసభలో డిస్కషన్ పెట్టారు. రాజ్యసభలో పెట్టినటువంటి విషయాన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ పార్లమెంట్కి తీసుకొచ్చి చట్టం చేయాలి. ఆ చట్టం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం అమెండ్మెంట్లు పెట్టి అప్పటి ప్రధానమంత్రి గారితో ఒక ప్రకటన చేయించారు. ఆ రోజు మేము వాస్తవం ఇవాళ కూడా అంగీకరిస్తున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక వాదా రావాలి, అది 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలని చెప్పింది మేమే. కానీ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చట్టం చేయని కారణంగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకి నిధులు పెంచాలి, ప్రత్యేక హోదాలు అనేది పక్కన పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న కారణంగా 32% ఉండే కేంద్ర నిధుల్ని 42% అన్ని రాష్ట్రాలకి పెంచి వాదా అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి వాదాకి ఏదైతే వస్తుందో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మీకు రెవెన్యూ లోటు కానివ్వండి, రాజధాని నిర్మాణం కానివ్వండి, ప్రాజెక్టుల నిర్మాణం కానివ్వండి, ప్రత్యేక వాదా బదులు పరిశ్రమలు వస్తున్నటువంటి ఏదైతే 60% నుంచి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అయితే నేను ఏమడుగుతానంటే వైసీపీ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెడితే వాదా లేకపోయినప్పుడు 60% కేంద్రం ఇస్తే 30% పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, 10% పరిశ్రమలు పెట్టుకోవాలి. కానీ ఆ 30% నిధులు కేంద్రం మీకు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే ఏ విధంగా మేము ఇస్తున్నామని చెప్పి జీవో ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ రిజిస్టర్ చేయలేదు. 5 కారిడార్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, పరిశ్రమలు ఎందుకు రాలేదు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, కుర్రాళ్ళు ఇవాళ ఎందుకు జాబులు దొరక వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు? ఇవన్నీ నారాయణ రెడ్డి గారికి తెలీదా? అంటే ఇవన్నీ తెలియకుండానే మాట్లాడుతున్నారా? అన్నీ తెలుసు. ప్రత్యేక వాదం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలతో పాటు మనకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఎన్ని తీవ్ర ప్రాంతాల్లో మనం పరిశ్రమలు తెచ్చుకుంటున్నాము. మోడీ గారి దయ వల్ల ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్లో 25 కాలేజీలు ఇచ్చారు. అవి మీ అకౌంట్లో వేసుకుంటారు, చక్కెర అంటించుకోండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో
ప్రతి హాస్పిటల్లో నిర్మాణం చేసి పిహెచ్ సెంటర్లన్నీ కూడా 10 పడకల ఆసుపత్రిగా మార్చారు నరేంద్ర మోడీ గారు. అదే స్టిక్కర్లన్నీ మీ అకౌంట్లో వేసుకుంటారు. అంటే ఈ నరేంద్ర మోడీ గారు ఏం అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఆయన స్టిక్కర్ ఒకటి పాడేస్తే ఆయన బొమ్మ కనపడకుండా మాది మాది అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప Right. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మీరు చేసిన పాత్ర ఏంటి? బీజేపీని విమర్శించే ముందు మీరు అవన్నీ చూసి విమర్శించండి, నేను సమాధానం చెప్తాను. రైట్ రజనీ గారు, కూటమి పార్టీల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది వైసీపీ అని, ఆ కూటమిలో కాంగ్రెస్ని కూడా అంటే వాళ్ళంతా ఈ కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా అదంతా కూడా ఒక భాగం, ఒక వైపు వీళ్ళంతా కలిసి పోరాటం చేస్తున్నారు, తనపై దాడి చేస్తున్నారు అనేది వైసీపీ అధినేత వాదన. రజనీ గారు. సార్, ముఖ్యంగా ఇందాక గౌరవ ప్యానెల్లో రెడ్డి గారు చెప్పారు, అసత్యమే చెప్పని వ్యక్తి మా గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్నారండి. ఆ పదమే పెద్ద అసత్యం అండి. అబద్ధం చెప్పను అనే పదమే ఒక పెద్ద అబద్ధం. అంటే అలా ఎలా అనేస్తారండి అని రెడ్డి అన్న బాధపడచ్చు. కానీ మాకు రెడ్డి అన్న ఏదైతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తొడలు కొట్టి 2027 కల్లా అంటే 2021కే పోలవరం పూర్తి చేస్తానన్నారన్న. వాషింగ్టన్ మించిన రాజధాని కడతానన్నాడన్న. సిపిఎస్ విధానం నేను వచ్చిన వారానికే రద్దు చేసేస్తానన్నాడన్న. ఇలాగే చేతులు తిప్పి మనకి కరెంటు బిల్లులు లేవు రావు అనేసాడన్న. కానీ 6 సార్లు 7 సార్లు పెంచారన్న. బస్ ఛార్జీలు 6 సార్లు 7 సార్లు పెంచారన్న. పెట్రోల్ ధరలు పక్క రాష్ట్రంలోకి మన రాష్ట్రంలోకి భయంకరమైన వేరియేషన్ నడుస్తుందన్న. అన్న వీటన్నిటికంటే మించి ఒక్క సరైన ఉద్యోగాలు లేవన్న. నిరుద్యోగులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారంటే 2,60,000 పైచిలకు మంది నిరుద్యోగులు. అది మీరు ఎలా చెప్తారు? అవునండి, వీళ్ళందరూ కూడా వాలంటీర్లు. పాపం డిగ్రీ చదివి సరైన ఉపాధి లేక ఏ జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాక ఈ పరిస్థితికి వచ్చారు. సంవత్సరానికి జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ అన్నాడు. జనవరి క్యాలెండర్ వచ్చింది కానీ జాబ్ క్యాలెండర్ రాలేదండి. సో ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్. చిన్నప్పుడు ఒక సామెత ఉంటుందండి, తిక్కలోడు తిరణాలు వెళ్తే ఎక్కాదిగా అంటారు. అంటే వాడు అందరితో పాటు ఎక్కుతాడు, అందరితో పాటు దిగుతాడు, అక్కడ ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఆ రకంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ఢిల్లీ వెళ్ళి వస్తుంటారండి ఫ్లైట్ ఛార్జీలు. రజనీ గారు, ఇవన్నీ మీరు చెప్పిన మొత్తం కూడా వైఫల్యాలే అయితే ఆ వైఫల్యాలు జనం నమ్ముతున్నారు అనుకుంటే మీరు సింగిల్గా వచ్చి పోటీ చేసినా కూడా ఓడిపోతారేమో కదా సార్? ఇక్కడ శత్రువు సింగిల్ అనే వ్యక్తి కాదండి. శత్రువు అనే వ్యక్తి నరమేధకుడు, ఎంతకైనా తెగించగల సమర్థుడు అనేది ఒక యాంగిల్ అయితే, మంచి వాళ్ళందరూ ఒక పక్షాన ఉంటే మీరు సింగిల్ గా రండి, అసలు కలిసి వెళ్ళడం అనేది తప్ప? మీరు చెప్పండి. కూటమి తప్ప? ఇప్పుడు శత్రువు చిన్నవాడైనా పెద్ద కర్రతో కొట్టాలి అనుకోవడం తప్ప? ఇప్పుడు అందరూ కలిసి రావడం ఎందుకండి? అతని దగ్గర వైఫల్యాలు ఉన్నారు కదా, మీరు సింగిల్ గా రండి అంటే, అరే కూటమి అనేది ఒక ధర్మబద్ధం. నచ్చిన వాళ్ళందరూ, మంచి వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మీరు శత్రువు ఎప్పుడు ఒకటే ఉంటాడు సార్. మీరు గమనించుకోండి, రావణాసుడు నరకాసుడు ఒకటే ఉంటాడు సార్. దేవతలు అందరూ కలిసి యుద్ధం చేస్తారు. అతను ఒక్కడే ఉన్నాడు కదా, మీరు కూడా ఒక్కళ్ళేరండి అంటే అది అవ్వదు సార్. అంటే అతని బలం తగ్గిపోయినప్పుడు సింగిల్ గా వెళ్ళినా గెలవచ్చు అంటే తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదండి. ఇవాళ పిఠాపురంలో ఈవీఎం మిషన్లు వచ్చినాయి, డబ్బులు కట్టలు వచ్చినాయి. ఎక్కడ ఏమేమి వాలిపోతాయో మాకు తెలియటం లేదు. ఈసారి మళ్ళీ జగన్ అంటూ వస్తే ఇప్పుడు వరకు రాష్ట్రానికి రాజధాని లేదు, ఇకపై రాష్ట్రమే ఉండదు. ఈ పరిసర ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రం ఉండేది అని చెప్పుకుంటారండి. అమరావతి వచ్చినప్పుడు చాలా మంది మా హైకోర్టుకి కొంతమంది మహారాష్ట్ర అడ్వకేట్లు వస్తారు. ఏంటిది అంటే, ఒకప్పుడు రాజధాని ఇక్కడ ఉండేది అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందండి మాకు. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, వస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఎక్కడికి పర్యటన చేసినా దేనికి వెళ్తున్నారని పేపర్ స్టేట్మెంట్ వచ్చేసింది. వచ్చాక ఏం తెలియజేస్తున్నారో పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఇందాక మీరు అన్నారు అది మెడలు వంచుతామని. మెడలు వంచడం కాదండి, మోకాళ్ళు వంచి మోకరిల్లిస్తూ పలుమార్లు ఢిల్లీ వెళ్ళి మోడీ గారికి వెంకటేశ్వర బొమ్మ ఇస్తున్నారు, షాల్ కప్పుతున్నారు. అంతకు మించి స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఏదో ఒకటి చచ్చి రాష్ట్రం విధ్వంసం అయిపోతుందంటే ప్యాకేజ్ ఏంటో స్టేటస్ ఏంటో నాకు అర్థం కావట్లే. ఏదో ఒకటి డెవలప్ చేయండి రా బాబోయ్. రాష్ట్రానికి రాజధాని 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు అన్యాయం అయిపోయారు ఈ రోజు రాష్ట్రానికి రాజధాని అంటూ. అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు సార్. పక్క రాష్ట్రాలకు పోయి కంపెనీలు ఉద్యోగాలు చేస్తుంటే మీరు ఇంకా స్పెషల్ స్టేటస్ కి ప్యాకేజ్ కి మాకేంటో తేడా తెలియట్లా. ఆకలేసినోడికి అన్నం దొరకాలి కానీ ఈ రకమైన బియ్యం తింటారా ఆ రకమైన బియ్యం తింటారని మాలోంటి పేదోళ్ళకి ఏం తెలుస్తుంది సార్? ఈ రోజు ప్యాకేజా స్టేటస్ అని మాకు కాదు సార్. మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి,
కాంగ్రెస్ ఒకటి చేయలేదు, బీజేపీ ఒకటి, ఇవన్నీ కాదు. రాష్ట్రాన్ని బాగుపరచడంలో అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చాయి, ఈవెన్ కాంగ్రెస్ తో సహా. రైట్ రైట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ప్రచారం హోరెత్తుంది, నేతల మధ్య మాటల తోటలు వెళ్తున్నాయి. పర్టికులర్గా పార్టీలు వారి అంటే ప్రత్యర్థుల్ని విమర్శించే పనిలో భాగంగా సివియర్ కామెంట్స్ అంటే మాటల వేడి పెరుగుతున్నట్టుగా మనం వస్తున్నాం. ఇదే అంశం మరి లేటెస్ట్గా జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి అదేవిధంగా టీడీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్ తిరుపతిరావు గారు, పార్టీలతో మీకు సంబంధం లేదు, నేను మీకు రైతు ఉద్యమ నేతగా ఉన్నారు కాబట్టి పార్టీల సంబంధం లేదు, మీరు కూటమిని వెల్కమ్ చేస్తారా లేదంటే వైసీ ప్రభుత్వం వెల్కమ్ చేస్తారా? మీ వ్యూ ఏంటి? వెంకట్ గారికి అలాగే ప్యానెల్లో ఉన్న మిగతా సభ్యులకి బీఆర్కే వీక్షకులందరికీ నమస్కారం అండి. పార్టీలకి రాజకీయాలకి మాకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇందాక సోదరుడు నారాయణ రెడ్డి గారు చెప్పిన ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించాల్సి తప్పట్లేదు. ఏంటంటే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి అనే ఒక అంశాన్ని పక్కన పెట్టేసి, దానికి కూడా ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎప్పుడైతే శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇప్పటికే మన రాష్ట్రం 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక విజయవాడ గుంటూరు మధ్యలో అది కూడా 30,000 ఎకరాలు తగ్గకుండా రాజధాని మేము స్వాగతిస్తున్నామని చెప్పిన మాట నిజం అబద్ధం ఒకసారి వారిని అడగండి. అదైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ రాజధానిలో ఇల్లు కట్టుకోలేదు, నేను తాడేపల్లి ఇల్లు కట్టుకుంటున్నాను, అలాగే ఈ రాజధాని నగరాన్ని ఒక విశ్వ నగరంగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ రోజున వైసీపీలో ఉన్న ప్రతి నాయకులు కూడా వచ్చి ఓదరగొట్టి చెప్పారు. అంటే రాజధాని ఇక్కడి నుంచి తరలదు అని. ఎందుకంటే అప్పుడు మా మంగళగిరి ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆర్కే గారు, రాజధాని విషయంలో జగనన్నతో నేను మాట్లాడుకుంటా, రాజధాని ఎక్కడికి కదలదు, రాజధానిని మార్చేస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టండి అని ఆయన నొక్కి వక్కాణించారు. ఆ వీడియో క్లిప్పింగ్లు అందరి దగ్గర కూడా ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారో లేదంటే రాజధాని కట్టలేమని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ 3 రాజధానుల పేరుతో ఒక కొత్త నాటకాన్ని తెరదీశారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వెంకట గారు, ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు కూడా చెప్తోంది, 2019 డిసెంబర్ 17వ తారీఖు సాయంత్రం అసెంబ్లీలో ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఒక నెల రోజుల లోపే 2020 జనవరి 2వ తారీఖున 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉందని చెప్పి ఆ 3 రాజధానుల బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. తర్వాత అది సరే సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, మండలిలో షరీఫ్ గారు సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన దాన్ని కోవిడ్ సమయంలో గవర్నర్ గారు సంతకం పెట్టడం, ఆ తర్వాత 3 రాజధానులు ఇదిగో రేపు వెళ్ళిపోతున్నా అని చెప్పి 3 ప్రాంతాల్లో ప్రజలను కూడా మభ్యపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2021 నవంబర్లో మళ్ళీ అదే 3 రాజధానుల బిల్లుని సాంకేతిక లోపాలని అని చెప్పి వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతానికి 3 రాజధానుల తిరుపతిరావు గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు పూర్తవుతుంది దాదాపుగా. ఈ 5 ఏళ్లలో మీకు ఆ రైతు ఉద్యమ నేతగా అక్కడ ఆ సమయం మీరుండే ప్రాంతంలో ఎలాంటి లబ్ధి జరగలేదా? మీకు లబ్ధి కాదండి, ఇంకా అంటే కౌలు డబ్బులు రాలా సార్, ఇక్కడ మీరు మేలు అని చెప్తా ఉన్నారు. జరిగిన మాకు మేలు ఏంటంటే పోయిన సంవత్సరం మేలో రావాల్సిన కౌలు డబ్బులు ఇంతవరకు రాలేదు, మళ్ళీ మే కూడా వస్తోంది. అలాగే భూమి లేనటువంటి నిరుపేదల కోసం పెట్టినటువంటి ఉద్దేశించినటువంటి నెలవారీ పెన్షన్లు కూడా కొన్ని నెలలుగా బాకీలు ఉన్నాయి. ఈ 3 రాజధానుల నిర్ణయం వల్ల భూములు ఇచ్చేసి మనోవేదంతో 200 మంది చనిపోయారు. అలాగే అక్కడ వాళ్ళకి ఇంతకు ముందు ఒక రాజధాని రాకముందైనా మేము చాలా గౌరవంగా ధైర్యంగా బతికిన వాళ్ళం, వ్యవసాయం చేసుకుంటే అది. కానీ ఈ 3 రాజధానుల ముచ్చటతో ఈ అనాలోచన నిర్ణయం వల్ల ఇప్పుడు అక్కడ పిల్లలకి చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు రేపు గడవటం ఎట్లా, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలన్న బాధతో ఉన్నారు తప్ప అక్కడ మేలు అంటే మీరు అడిగిన మేలు గురించి చెప్తాను ఒక్కొక్కటి. అక్కడ గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అభివృద్ధి ఏదన్నా ఉందంటే దాన్ని నాశనం చేయటమే ఒక మేలు. రోడ్లు దవ్వుకి వెళ్ళిపోతున్నారు, కంకరలు దవ్వుకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య మేము వీడియో కూడా తీసాము, అది షేర్ కూడా చేసుకున్నాము. కొండ చిలువలు తిరుగుతున్నాయి సార్ మార్కెట్ల మీద, రాజధాని రోడ్ల మీద కొండ చిలువలు తిరుగుతా ఉన్నాయి. అవి ఒక ముళ్ళ పొదలు చెట్లు అయిపోయి ఒక అసాంఘిక కార్యకలాపాలకు ఎన్నిటికీ అడ్డగా తయారైందంటే, ఒకప్పుడు వేల మంది భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఆ ప్రాంతంలో పనులు చేసిన అదే రాజధాని ప్రాంతంలో ఈ రోజున సాయంత్రం 6 దాటిందంటే ఇళ్లలో నుంచి ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఆ అసాంఘిక కార్యకలాపాలు, ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళు,
అంటే ఇక రకరకాలుగా ఇవన్నీ చెప్పుకోవడం అనవసరం. ఆ విధంగా తయారైన రాజధానిని మళ్ళీ Right. నారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నారాయణ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్రెడిబిలిటీ ఉంది అని. నేను ఒక చిన్న విషయం చెప్తాను నారాయణ రెడ్డి గారు, అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రతిపాదించే 3 తీసుకొచ్చామని మొన్న మేమంతా సిద్ధ సభలో మొదటి రోజు చెప్పడం జరిగింది. అసలు 3 రాజధానుల బిల్లుని అసలు తీసుకున్న తర్వాత రైట్. నారాయణ రెడ్డి గారు, తిరుపతి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను మీకు. నారాయణ రెడ్డి గారు, మీరు అన్ని వర్గాలకి, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు సేవలు అందిస్తున్నారు, మీ వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని బలంగా చెప్తున్నారు. తిరుపతిరావు గారు చాలా అంశాలు మెన్షన్ చేశారు. ఇవన్నీ నిజం, వీటిల్లో వాస్తవం లేదా, నిజం లేదా? నారాయణ రెడ్డి గారు. అన్న, గౌరవ ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టోలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే ఒక పదాన్ని ఉపయోగించాం. అంటే సమగ్ర అభివృద్ధిని సాధిస్తాం ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించామంటే, ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు గత స్వాతంత్రం రాకపూర్వం నుంచి కూడా మోసపోతూనే ఉన్నాం. ఒకసారి చెన్నై చేతిలో మోసపోయినాం, ఆ తర్వాత కర్నూలు అన్నాం, ఆ తర్వాత హైదరాబాద్ అన్నాం. ఇప్పుడు ఉద్యమాలు వచ్చి వినండి, ఈ రాష్ట్ర విభజన జరిగి మన యొక్క పెట్టుబడులన్నీ అక్కడ పెట్టడం, అది డెవలప్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి గెంతేయడం లాంటి పరిస్థితులు ఎదురపోయి, ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడకూడదు. ఆంధ్ర రాష్ట్రాన్ని నలుమూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఎవరైతే మన రైతు నాయకులు ఉన్నారో ఆ రైతు నాయకులు చెప్పిన దాని ప్రకారమే నేను ఒక మాట చెప్తూ ఉన్నా. మేమేమి అమరావతిని రాజధాని కాదు అని అంటలేదు. ఈ రోజుకి కూడా అమరావతి రాజధాని. ఏదైతే విశాఖపట్నం ఉందో దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గాను, ఏదైతే అమరావతి ఉందో దాన్ని శాసన రాజధాని గాను, రాయలసీమలో ఉన్న కర్నూలుని మనం న్యాయ రాజధాని గాను చేయడం జరిగింది. ఎవరైతే శివరామకృష్ణన్ కమిటీ, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ వేసామో, ఆ శివరామకృష్ణన్ కమిటీ కూడా ఒక మాట చెప్పింది, ఏదైతే ఇప్పుడు అమరావతి రాజధానిగా పెట్టారో ఆ ప్రదేశం రాజధానికి పనికిరాదు. అది 3 పంటలు పండే మంచి సారవంతమైన నేల ఉన్నది, ప్లస్ రెండోది కట్టడాలు కడితే ఆ కట్టడాలు భూమిలో కుంగిపోయే పరిస్థితి ఉంటది అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజుని కట్టడాల నిర్మాణం జరిగింది. నారాయణ రెడ్డి గారు, ఒక ప్రత్యేకమైన నారాయణ రెడ్డి గారు, కట్టడాల నిర్మాణం జరిగింది, భవంతులు వెలిసాయి. మీరు చూసారా లేదో మరి? నారాయణ రెడ్డి గారు, భవన నిర్మాణాలు జరిగాయి. కట్టడాలు భూమిలో కుంగిపోయే చోట మేము ముందుకు పోతున్నాం. 50,000 మంది పైదలకి స్థలాలు ఇస్తా ఉన్నారు. అన్న, ఏదైతే ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ఉందో అన్న, మీకు ఒక మాట చెప్తానన్నా, అమరావతిలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుంది అని కోర్టుకి వెళ్ళిన వారు మీరందరూ. డెమోగ్రఫీ అంటే అమరావతిలో అంటే అమరావతిలో కట్టడాలు మునిగిపోతున్నాయని అమరావతి అనేది అమరావతి అనేది ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించిన రాజధాని కాదన్నా. అది అన్ని కులాలు, అన్ని ప్రాంతాలకి అది సింబాలిక్ చిహ్నంగా ఉండాలన్నా. మీరు శాసన రాజధాని డెవలప్ చేసి తర్వాత మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జోన్కి వెళ్ళి ఉండాల్సింది. ఇటుక కదిలించకుండా న్యాయ రాజధాని అంటారు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానంటారు. ముందు తల్లికి తిండి పెట్టలేదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ నాయకుడు ఎవరైతే జనసేన నాయకుడు ఉన్నాడో, మీ నాయకుడు 2019 ముందు పాసుపోయిన లడ్డూలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు అని చెప్పాడన్నా. మరి ఆ పాసుపోయిన లడ్డూలు ఇచ్చిన వ్యక్తితో ఈ రోజు ఈ పాసుపోయిన వ్యక్తి ఎందుకమ్మా కూటమి కట్టాడు? ఏదైతే ఉపయోగపడే మాటలు మాట్లాడండి, పనికొచ్చే పదార్థం వాడండి. పొత్తనే దానికి ఏదైనా సైద్ధాంతికమైన కారణం ఉందమ్మా? ఈ పొత్తుకి ఏమైనా ఒక సైద్ధాంతిక కారణం చెప్పమ్మా మీరు? ఈ పొత్తు కేవలం చంద్రబాబు నాయుడు గారు రేపు ఓడిపోయిన తర్వాత జైలుకు పోకూడదు, జైలుకు పోకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వస్తే వీళ్ళని ఆపగలగాలి. ఇది తప్ప ఈ పొత్తు చెప్పమ్మా మీరు. రజనీ గారు, రాష్ట్రానికి జరిగే ఒక మేలు చెప్పమ్మా. ఈ పొత్తు వెనకాల
ఈ రాష్ట్రానికి జరిగే ఒక మేలేమిటి? పొత్తుకు ఒక సైద్ధాంతిక కారణం అడుగుతున్నారు, మీరు ఏమైనా చెప్పగలరా రజనీ గారు? రాష్ట్రానికి జరిగే మేలేమిటి? రైట్ ఈ రాష్ట్రానికి ఈ పొత్తు వల్ల జరిగే మేలేంటి? ఏ సైద్ధాంతిక రజనీ గారు మేక్ యువర్ పాయింట్. రాష్ట్ర అభివృద్ధి వస్తుంది. ప్రత్యేకవాద బీజేపీ ఇచ్చిందని తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుందా? అమరావతి నిర్మాణం చేయడానికి కావలసిన ఆర్థిక సాయం చేసిందని నారాయణ రెడ్డి గారు పెట్టుకుందా? అది అడుగుదాం. మీరు అడిగిన ప్రశ్న అడుగుదాం. అమరావతిని అడవి చేసుకోవాలి. నారాయణ రెడ్డి గారు జనసేన రియాక్షన్ తీసుకుందాం. రజనీ గారు గడ్డి పెట్టుకున్నాడా? అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండించలేదు? 30,000 ఎకరాలు ఇంకా కావాలా? వాషింగ్టన్ కడతారని ఎందుకు చెప్పాడు? అప్పుడు ఎందుకు ఖండించలేదు? ఈ రోజు చూడండి, మీరు ఇప్పుడు ఇందాక అన్నాడు తినడానికి తిండి లేదు, తాగుబోతుడికి 2 పిల్లలని. ఏంటమ్మా ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక లోటు, ద్రవ్య రోడ్డు, రెవెన్యూ రోడ్డు సైదా గారు నిర్మిస్తారా చంద్రబాబు నాయుడు? పథకాలు ఎట్లా ఇస్తున్నారండి? పథకాలు ఎట్లా ఇస్తున్నారు? పనిచేసిన వాడికి 1వ తారీఖు జీతం ఇవ్వలేరు. 1వ తారీఖు జీతం ఇవ్వలేరు. పథకాలు ఎట్లా ఇస్తున్నారు? కూర్చోబెట్టి పథకాలు ఇస్తారా? పేదవాడికి పథకం కూడా మీకు నచ్చదా తల్లి? పేదవాడు 3 పూట్ల భోజనం చేయడం మీకు నచ్చదా? అభివృద్ధి ఏదో ఉంది, డబ్బులు అప్పు చేస్తారా? మీ ఎజెండా పేదవాడికి సంక్షేమం. రైట్ సైదా గారు ప్లీజ్ ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. నారాయణ రెడ్డి గారు, రజనీ గారు ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సైదా గారు మేక్ యువర్ పాయింట్. చెప్పు మీ ఎజెండా ఏంటో చెప్పండి. సైదా గారు మాట్లాడతా నేను. ప్లీజ్ సైదా గారు. అన్న నారాయణ రెడ్డి అన్న గారు నిజంగా మాట్లాడటం అనేది ఒక రైతు బిడ్డ. అతను నారాయణ రెడ్డి గారు రైతుల సాధబాధలు తెలుసు. అలాంటి వ్యక్తి అమరావతి రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండినటువంటి భూమిని ల్యాండ్ పూలింగ్ కింద రాష్ట్ర రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. దాదాపు 33,000 ఎకరాలని 29,000 మంది రైతులు, ఒక్క సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గమే కాదు, అక్కడ దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు. అందరూ ఈ ప్రాంతానికి రాజధాని వస్తే బాగుంటుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందింది, మన బిడ్డలు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో రైతులు మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే రైతులు ఎక్కడ కూడా ఇలాంటి త్యాగం చేయాల. అలాంటి మహోన్నతమైనటువంటి త్యాగం చేసి రైతులు భూములు ఇచ్చి 70% మరి కట్టడాలు మరి పూర్తయినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ అమరావతి రాజధానికి మద్దతు తెలిపాడు స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మాట్లాడాడు, అమరావతి రాజధానికి మమ్మల్ని మద్దతు తెలియజేస్తా ఉన్నాం అని చెప్పాడు. నేను తాడేపల్లిలోనే ఇల్లు నిర్మించుకుంటా ఉన్నా, ఇక్కడే రాజధాని అని చెప్పి బల్లాగుద్ది మాట్లాడాడు ఆ రోజు. సైదా గారు 2014-19 మధ్యలో డెవలప్మెంట్ అయితే జరిగిందంటారు, అమరావతి అభివృద్ధి అయితే జరిగిందంటారు మీ మాటల ప్రకారం? జరిగింది, మేము కాదనలేదు దాంట్లో. ఎందుకంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ నిర్మాణాలు ఒకసారి పరిశీలిస్తే దాదాపు కొన్ని కట్టడాలు 50% అయినాయి, కొన్ని 70% అయినాయి, కొన్ని 80% అయినాయి. ఎన్ని వాస్తవాలు. దాదాపు 5,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి అక్కడ నిర్మాణాలు జరిగింది. ₹1 కాదు. ఒక్క విషయం అన్న మిమ్మల్ని అడ్డు వచ్చానని నేను అనుకోకండి అన్న. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం చేయడానికి 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, నిజమా అబద్ధమా? మరి 3,000 కోట్లు ఇచ్చినప్పుడు 3,000 కోట్లతో పర్మనెంట్ సచివాలయం కట్టొచ్చు, పర్మనెంట్ హైకోర్టు కట్టొచ్చు. అలా పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ సచివాలయం కట్టకుండా ఎందుకు తాత్కాలిక భవనాలను కట్టవలసిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది? రెండోది, అమరావతిలో కర్రకట్ట మీద రోడ్డు తప్ప ఆ కర్రకట్ట మీద రోడ్డు ఏదైనా ఒక రోడ్డుని వేయడం జరిగిందా? రెండోది, ఏవైతే కట్టడాల మధ్యలో ఆగిపోయినని మీరు అంటున్నారో అది ఒక సామాజిక వర్గం వారు వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకున్న భవనాలా లేదా ప్రభుత్వం వారికి సంబంధించిన భవనాలు ఏమైనా ఆగిపోయినాయా? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను అన్న. ఇక్కడ నేను ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడినాను, ఎందుకంటే నేను సంకుచిత భావాలు ఉన్న వ్యక్తిని కాను అన్న. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న, ఈ రోజుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమరావతి నిర్మాణం చేసేటప్పుడు ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ అమరావతిలో మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే 1,04,000 కోట్ల రూపాయలు మాట్లాడనివ్వండి. నారాయణ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు మిగతా ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి ప్లీజ్.
ఓకే సైదా గారు. ఓకే 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 అన్న వెంకట్ గారు, నారాయణ రెడ్డి అన్న గారు ఏంటంటే వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడాలా, తప్పదు. ఎందుకంటే వాళ్ళు మాట తప్పటం మడమ తిప్పటం వాళ్ళకి సహసిద్ధమైనటువంటి లక్షణం. అది మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా, ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటంలో, అన్న నారాయణ రెడ్డి ఒక రైతు బిడ్డ, రైతులు సాధక బాధలు చేసిన వ్యక్తి కూడా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ విధంగా మాట్లాడటం అనేది డిబేట్ లో ఇస్ నాట్ కరెక్ట్. దీన్ని నేను అంగీకరించని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే ఒకసారి రైతుల యొక్క పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉంటే, బాగా బతికినటువంటి రైతులు, పాపం మహిళలు ఇంకా టెంట్లలోనే కూర్చొని దాదాపు 1442 రోజులు, ఇప్పుడు 1500 రోజులు అయిందనుకుంటాను దాదాపు, మండు టెండలో చలిలో మరి వాళ్ళు ఇంకా దీక్షలు చేస్తా ఉన్నారు, పాదయాత్రలు చేశారు. దేవుడా నువ్వు రక్షించని చెప్పి అమరావతి టు దేవాలయం చెప్పి తిరుపతి దాకా పాదయాత్రలు చేశారు. తులసిరెడ్డి గారు మేమందరం కూడా మరి ఆ యొక్క దీక్షా శిబిరాలను సందర్శించాం. మరి తిరుపతిరావు గారు కూడా నేను చూశాను ఆ ఉద్యమంలో ఎంతో ప్రధానమైన పాత్ర పోషించాడు. ఆ రోజు గడ్డం గిడ్డం పెంచుకొని పాపం ఉన్నాడు. ఈ రోజు చూస్తే నేను గుర్తుపట్టలేకపోయాను నిజంగా. ఎందుకంటే ఎంతో మంది మహిళా సోదరి మనలు దాదాపు 150 మంది పైగా మరి రైతులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేక మరి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి. ఒక రైతు బిడ్డ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి రైతుల బాధలు తీరుస్తాను రైతు బిడ్డ. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. సమయం మించిపోతుంది సైదా గారు, సమయం మించిపోతుంది. అదే కంక్లూడ్ చేస్తున్నా వెంకట్ గారు. ఎందుకంటే ఇది దుర్మార్గమైన విషయం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఏ ప్రభుత్వమైనా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మనిషి, ఇది ఒక సామెత ఉంది, రైతు ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం మరి ఏమవుతుందో మనం చూసాం. ఎందుకంటే గుర్తించాలి. రైతులు పాపం ఇప్పటికి కూడా ఆయన మరి తిరుపతిరావు గారు మాట్లాడుతుంటే కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఆ పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూలదోయడానికి అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం అవుతా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చెప్తా ఉన్నా. త్వరలోనే మరి మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ రేఖలు ఊడిపోవటం సత్యం అని చెప్పి మీ ద్వారా మాలకొండయ్య గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. వెంకట్ గారు పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు చూసిన తర్వాత, ఇందాక మాట్లాడుతూ మీరు కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారుగా ఉంటే వారి మీద అన్ని పార్టీలు కూటమిగా తయారయ్యి దాడి చేస్తున్నాయేమో అనేటటువంటి విషయం వారు అన్నటువంటి మాటను మీరు కూడా ఉత్తరించారు. అయితే ఇవాళ సింహం సింగిల్గా వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ ఏకమై వస్తున్నారు అనేటటువంటి మాట వాళ్ళు ఎప్పుడు వాడుతూనే ఉన్నారు. ఇవాళ సింహం మీద దాడి చేయడం ఏంటండి? అంటే సింహం పిల్లైపోయిందా? 175 నుంచి 25కి పడిపోయిందా వాళ్ళ సంఖ్య? ఎప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు ప్రజలకి అటు ఇటు కూడా అవకాశం ఉంటుంది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. రెండోది, నారాయణ రెడ్డి గారు నాకు తెలిసి మా జిల్లాలో కాకినాడ పార్లమెంట్లోనే ఉంటారు. నిన్న కాకినాడ రూరల్ అసెంబ్లీలో వైసీపీ వారి యొక్క మెటీరియల్ అనే పేరుతోటి ఒక వెహికల్లో ఏం తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయంతో మా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు, పత్రికా మిత్రులతో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని అడిగితే అధికారులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత అధికారులు దాని మీద పరిశీలిస్తున్న టైంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, పత్రికా మిత్రులతో సహా వైసీపీ గుండాలు దాడి చేస్తారు, తరిమి కొట్టారు. అటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎవరి దగ్గర ఉన్నాయనేటువంటి విషయం ఒకసారి రాజకీయ పరిస్థితులు మనం గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ పొత్తుగా వస్తున్నారా, కలిసి వస్తున్నారా, విడిగా వస్తున్నారా అంటే ఒక తిరుపతిరావు గారు ఫైనల్ వర్డ్స్. ఆ మంచి జరిగేదానికి సహకరించే అవకాశం ఉంది. ప్రజలు ఇవాళ కూటమికి సహకరిస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్నారు. తిరుపతిరావు గారు అడ్డొస్తున్నా. తిరుపతిరావు గారు ఒక మాట, మరి ఈరోజు బాలకోటయ్య గారు ఒక బీజేపీ జాతీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. అమరావతి రాజధాని శంకుస్థాపనకి ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశాడు. ఆయన ఏదో నిధులు ఇచ్చి అమరావతి రాజధాని త్వరగా పూర్తయింది అనుకుంటే చెంబిడు నీళ్లు, గుప్పెడు మట్టి తీసుకొచ్చి ఇచ్చి ఆయన గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానని. మరి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో నోరు ఎందుకు మెదపలేదు?
కాంగ్రెస్ మీకు పార్టీ అసలు రాజధాని గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా బాలకోటయ్య గారు? మీ పార్టీ రైట్, కానీ, రైట్, రైట్. మీకు కానీ, సమయం మీకు మించిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీరు ఈ ఎందుకంటే రాష్ట్రంలో మీరు మాయ మాటలు చెబుతారు ఇంకా మీరు. సమయం మించిపోతుంది. అమరావతి రాజధాని థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చేయడంలో థ్యాంక్ యూ మీ థ్యాంక్ యూ పాత్ర కూడా ఉంది. థ్యాంక్ యూ మాలకొండయ్య గారు, మీరు థ్యాంక్ యూ కూడా తిరుపతిరావు గారు, దోషులే. థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు అండ్ రజనీ గారు. ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల హీట్ అయితే పెరుగుతూ ఉంది. ప్రతి పార్టీ ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు ఆరోపణలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, అల్టిమేట్గా ఎవరిని దగ్గర చేసుకుంటారు, ఎవరు ఏ పార్టీకి మెప్పు చెప్తారు, ఏ పార్టీకి జై కొడతారు అనేది కీలక అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది.